పవన్ అన్నని మీరు ఇంతగా సపోర్ట్ చేస్తున్నారు. ఇలాగే మీరు ఇంకా సపోర్ట్ చేయాలి. మీకు ఏ ట్యూన్ కావాలన్నా, ఏ స్టైల్లో కావాలన్నా మీరు కామెంట్ చేయండి. మీ కామెంట్ రిప్లై ఖచ్చితంగా ఇస్తాడు. వీళ్ళతో కలిసినప్పుడు వచ్చే ఆనందం నిజంగా అయితే చాలా బాగుంటుంది. హ్యాపీనెస్. హలో గైస్, గుడ్ మార్నింగ్. నేను మీ తీన్మార్ మోహన్ కృష్ణ అని మాట్లాడుతున్నాను. ఈ రీసౌండ్ రాకుండా నేను ఒక ఆప్షన్ అయితే తీసుకున్నాను. ఆ ఆప్షన్ ఏంటంటే చెప్తాను, వినండి. అది ఏం యాప్, మేము కూడా అలా చేయాలనుకుంటున్నాం అనుకునే వాళ్ళు ఖచ్చితంగా కామెంట్ చేయండి. అప్పుడు నేను ఆ ఆప్షన్ ఎట్లా ఉపయోగించాలి నేను చెప్తాను. ఓకే, వీడియో చూడండి, కంటిన్యూగా అయితే వీడియో చూడండి. గుడ్ మార్నింగ్, నేను మీ తీన్మార్ మోహన్ కృష్ణ అని మాట్లాడుతున్నాను. విషయం ఏంటంటే నిన్న 10వ తారీఖున మధ్యాహ్నం డ్యూటీ నాది. వారం అంతా సెక్యూరిటీ, తెలుసు కదా మీ అందరికి నేను ఏం జాబ్ చేస్తున్నాను. సెక్యూరిటీ జాబ్ మధ్యాహ్నం డ్యూటీ అనమాట. ఆ డ్యూటీ చేసేసి మా మామకి ఒకటి డ్యూటీ చేయాలి, నైట్ డ్యూటీ. అది కూడా చేసేసాను ఈరోజు మార్నింగ్. ఇప్పుడే 6 కల్లా ఇంటికి వచ్చేసాను. వచ్చేసి స్నానం చేసి రాత్రి నాకు తెలిసినటువంటి ఫ్రెండ్ ఆడిపోయి నాకు వీడియో చేస్తాను అతనితో కూడా. ఆ ప్రోగ్రామ్ ఉందన్నమాట. ప్రోగ్రామ్కి ఇప్పుడు వెళ్తున్నా, తీన్మార్ ప్రోగ్రామ్కి. ఆ తీన్మార్ ప్రోగ్రామ్కి సన్నాయిలు ఓడక్కడే కొంచెం ఇబ్బందిగా ఉంది. ఓడక్కడే కొంచెం ఇబ్బందిగా ఉంది. నువ్వు కొంచెం రానా నన్ను మాట్లాడాడు. ఓకే, నేను బండి వేసుకొని తల స్నానం చేసి బాడీ నిండా కూలింగ్ పౌడర్ కొట్టుకొని వెళ్తా ఉంటే ఎలా ఉందంటే చాలా అంటే చాలా బాగుంది. ఈ నాకు అనిపించినటువంటి ఈ ఎంజాయ్మెంట్ మీకు కొంచెం తెలియపరచడానికి నేను వీడియో చేస్తున్నాను. ఇక్కడ చిన్న ప్రాబ్లం ఏంటంటే వాడు నైట్ నాకు లొకేషన్ పెట్టలేదు. సరే 100 రూపాయలు అవుతుంది కావాలా పెట్రోల్కి, నెల్లూరే కదా చెప్పి నేను 100 రూపాయలు అడిగాను పెట్రోల్కి. ఇప్పుడు లొకేషన్ ఆన్ చేస్తే 35 కిలోమీటర్లు చూపిస్తుంది. 35 కిలోమీటర్లు పోవాలి, మళ్ళీ రావాలి. 70 కిలోమీటర్లు 100 రూపాయలు ఏం చేయకపోతే పెట్రోల్ చూడండి. నేను తొందరపడి నేను మాట చెప్పేసి 100 రూపాయలు సరిపోతుంది పెట్రోల్కి. సరే ఆడికి వెళ్ళినాక అడగతాను ఏమంటాడు, నాకు అయితే ఇస్తాడు, లేదంటే లేదు. మాట ఇచ్చేసాం కాబట్టి ఖచ్చితంగా పోయి రావాలి. ఓకే, ఇక్కడ పోలీసులు ఉండరు, నేను ఆపుకున్న సైడ్. హెల్మెట్ కానీ వేసుకోకుండా ఉంటే ఆ పోలీసులు ఫ్లాట్ ఎక్కించిన వాళ్ళు. పెట్రోల్ 200 రూపాయలు పెట్టించుకుంటున్నాను. ఎక్కడ తెలుసా, రావణపాలెం దగ్గర హెచ్పి పెట్రోల్ బంకులు పెట్టించుకుంటున్నాను. ఇప్పుడు ఈ వీడియో తీయడానికి కారణం ఏంటో తెలుసా, నిన్న మధ్యాహ్నం డ్యూటీ చేశాను, మళ్ళీ నైట్ కంటిన్యూ చేశాను. ఉదయం 6 గంటలకు వచ్చి కాసేపు కొనుక్కొని మళ్ళీ మధ్యాహ్నం డ్యూటీకి వెళ్ళాలి కదా. ఈరోజు మధ్యాహ్నం డ్యూటీ కాసేపు రెస్ట్ చేసుకొని మళ్ళీ డ్యూటీకి వెళ్ళాలా. అలాంటిది నేను ఇప్పుడు ఏం చేస్తానంటే, ఫ్రెండ్ తీన్మార్ ప్రోగ్రామ్ ఉంది వస్తామని అడిగాడు సన్నాయిల మీద. సన్నాయిల మీద అంటే కొంచెం మనం రిస్క్ చేసి వెళ్తున్నాను. లొకేషన్ కూడా స్క్రీన్ చూపిస్తాను చూడండి. మధ్యాహ్నం డ్యూటీకి వెళ్ళాలి. ఈ డేలో నేను చేసే ఈ ఛాలెంజ్ని మీకు అందరికి చూపించాలనేది నేను వీడియో తీస్తున్నాను. ఒక లైక్ వేసుకోండి అబ్బా. బాబ్బా, ఈరోజు ఉన్నటువంటి లొకేషన్లో నేను ఫ్రీగా బండి దొరకపోతున్నకి నాకు చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు ఈ క్లిప్ ఎంత తీస్తున్నాను తెలుసా, నేషనల్ హైవే భగత్ సింగ్ కాలనీ. ఈ కాలనీకి క్రాస్ అయ్యేటప్పుడు వచ్చే ఆ రోడ్డు చాలా అంటే చాలా డేంజరస్. ఇంతకుముందు నేను పోగురం పోయించేటప్పుడు ఒక మనిషిని లారీ ఆన్ స్పాట్లో కొట్టింది. క్రాస్ అయ్యేటప్పుడు బైక్ని 2 కాళ్ళు 2 చేతులు అయితే ఆన్ స్పాట్లో ఎగిరిపోయి పక్కన చనిపోయాడు స్పాట్లోనే. ఇక్కడ ఆడవాళ్ళు నిలబడుకుంటారు కదా, ఇక్కడే ఈ డేంజర్ ప్లేసెస్. అందుకని ప్రతి ఒక్క డ్రైవర్ తెలుసుకుంటారని చెప్పి నేను వీడియో తీస్తున్నాను ఈ క్లిప్ వరకు. ఎవరో ఒక పెద్ద అయితే చేపలు పడతా ఉన్నాడు. చేపలు పట్టడం అయితే నాకు చాలా ఇష్టం నిజంగా. ఇప్పుడు కూడా నాకు చేపలు అంటే వెళ్ళిపోతాను నేను షికార్కి.
ఈ బ్రిడ్జి దాటిన తర్వాత వచ్చే ఈ క్రాసింగ్ రోడ్ కూడా చాలా అంటే చాలా డేంజర్. ఇక్కడ ఎప్పుడు యాక్సిడెంట్ జరుగుతూనే ఉంటాయి. ఆన్ ది స్పాట్లో మా ఊరు అతను కూడా నాకు మామూలు అతను చనిపోయాడు. నేనేమంటున్నా అంటే డ్రైవింగ్ చేసేటప్పుడు పక్కా పోలీసులు చెప్పేటువంటి ఎక్విప్మెంట్స్ అయితే పాటించండి. ఆ దేవుడు ఇప్పుడు దాకా టైం పెట్టారు మనకే తెలియదు. ఇంకోటి ఏంటంటే ఓవర్ డ్రైవింగ్ చేయకూడదు. నేను ఈ కాడికి 30-40 కంటే ఎక్కువ స్పీడ్ వెళ్ళిపోను. చూడు guys, ఈరోజైతే చేపలు కూడా ఏడ దిగించి వీళ్ళతో కలిసినప్పుడు వచ్చే ఆనందం నిజంగా అయితే చాలా బాగుంటుంది. హ్యాపీనెస్. వాళ్ళకైతే మోహన్ అన్న జంకత అనేది నేర్పిస్తాడు, మాకైతే మింగత అనేది కావాలి. అప్డేట్ అయితే కావాలి మాకు. వస్తుందని చెప్పి ఆశిస్తున్నాం మేము. ఆ తాషా కొట్టేవాడు సుభా అనేవాడు పేరు. మొన్నటిదాకా డ్రమ్ము కొడుతున్నాడు, ఇప్పుడు తాషా కొడుతుంటాడు. నేనైతే నిజంగా స్టన్ అయిపోయాను. ఏంద్రే వీడేంద్ర ఎట్ట కొడుతుంటాడని. సరే ఆ సంగతి మీద మీరు వినండి. హలో గైస్, నేను మీ తిన్మార్ మోహన్ కృష్ణ మాట్లాడుతున్నాను. రాత్రి నైట్ డ్యూటీ చేస్తామంటే మా ఫ్రెండ్ ఒకడైతే ఈరోజు సన్నర్ మీద ప్రోగ్రామ్ ఉంది నెక్క రానా ఆయన పిలిచాడు. సరే ఇప్పుడు నేను లొకేషన్ చేంజ్ చేయడానికి మార్నింగ్ ఆ లొకేషన్ చూసుకుంటూ వచ్చేసాను. ఇప్పుడు ఆ ఫ్రెండ్ ఎవరైందని మీరు ఆల్రెడీ చూసుంటారు, అతను సెలబ్రిటీ. అతని చేత మాట్లాడిస్తాను, ఒకసారి మీరు చూడండి, ఓకేనా? హాయ్ గైస్, హలో అండి అందరికి. నేను ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? అందరికి చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి. బాగున్నాను, మీరు ఇంకా సపోర్ట్ చేస్తున్నారు. ఇలాగే మీరు ఇంకా సపోర్ట్ చేయాలి. మీకు ఏ ట్యూన్ కావాలన్నా, ఏ స్టైల్లో కావాలన్నా మీరు కామెంట్ చేయండి. కామెంట్ రిప్లై ఖచ్చితంగా ఇస్తాడు. మీరు చెప్పిన దానికి వీడియో మాత్రం పక్కా చేస్తాడు. లైక్ చేయడం మాత్రం మర్చిపోబాగండి, ఓకేనా? నీ డ్యాన్స్ గురించి చెప్పు. నా డ్యాన్స్ గురించి ఏమన్నా అందరూ తెలిసేనా? నువ్వు చెప్పరు ఏమన్నా, నా తరపు నేను వస్తాయి నీకు. అందరికి మన పేజ్ వచ్చి సలీం ఈవెంట్స్. నేనైతే రీసెంట్ గానే స్టార్ట్ చేశాను. దేవుడి వల్ల బాగానే చేస్తున్నాను. అలాగే మీ సపోర్ట్ కూడా నాకు ఇంకా కావాలి. అలాగే మీ తరపున మీ ఊర్లలో ఏం ఈవెంట్ ఉన్నా నాకైతే కాల్ చేయండి. తక్కువ బడ్జెట్ ఈవెంట్ చేద్దాం. ఓకే, ఒకసారి అతను డాన్స్ ఈవెంట్ లో నేను మీకు నెక్స్ట్ చేస్తాను చూడండి. అతను ఐడిని ఒకసారి మీరు చెక్ చేసి బాగుంది అనుకుంటే అతనికి ఒక ఛాన్స్ ఇవ్వండి మన తరపు నుంచి. ఓకే, మన టీం అయితే ఈరోజు ఇది అన్నమాట. టైం బాగుంది నాకు. ఎట్టో ఫస్ట్ బంతే నేను సీట్లోనే కూర్చున్నాను. ఎందుకంటే నాకు మళ్ళీ డ్యూటీ టైం అయిపోతుంది కదా, మధ్యాహ్నం డ్యూటీలో నేను వెళ్ళాలి. వాళ్ళు ఆల్రెడీ డిస్కషన్ మాట్లాడుకుంటున్నారు. సరేలే ఇంకా నేను చెప్పి నా పాటికి నేను తినేసి చిన్నగా అయితే బయలుదేరేసాను. 2 అరటికాయలు 2 కిలీలు తీసుకున్నాను. ఎందుకంటే ఇప్పుడు ఆడ సెక్యూరిటీ ఇంకా అతను ఉంటాడు కదా మా ఫ్రెండ్, అతనికి ఒక అరటికాయ ఒక కిలీ ఇద్దాం, అతను కూడా మంచిగా హ్యాపీగా అనుకుంటున్నా చెప్పి నేనైతే నోట్లు వేసుకుని జమ నూలుకుంటూ పోతా ఉన్నాను, వీడియో తీసుకుంటా. నెల్లూరులో నా ప్రతి ఒక్కరికైతే ఈ బిల్డింగ్ గురించి ఖచ్చితంగా అయితే అవగాహన ఉంటుంది. తెలియని వాళ్ళు ఉంటే తెలుసుకోండి, తెలిసిన వాళ్ళు ఉంటే కామ్గా అనండి. నేను చెప్పింది నిజం కాదని చెప్పి మీరు కామెంట్ చేయండి, ఓకేనా? ఆ కనిపించే బిల్డింగు 23 ఫ్లోర్సు. ఇప్పుడు అది కంప్లీటే కాలేదు, ఆల్రెడీ ట్రాన్సాక్షన్ అయితే జరుగుతున్నాయి. అందులో అప్పుడే బుకింగ్ అయిపోయినాయి మనకి తెలిసింది. ఇది దీంట్లో అమేజింగ్ అయినటువంటి విషయం. 23 ఫ్లోర్లు అంటే నెల్లూరులో ఆ బిల్డింగ్ ఏ పెద్దది. దాని తర్వాత కూడా ఇంకోటి కూడా 24 ఫ్లోర్లు కడుతున్నారు. అది కూడా మీకు తెలిసి ఉంటుంది. ఓకే, నెల్లూరు వాళ్ళు తెలుసు కదా, ఆ అడ్రస్ ఎక్కడనేది నేనైతే అడుగుతున్నాను. మీరు కామెంట్ చేయండి ఖచ్చితంగా అడ్రస్ ఎక్కడని. హలో గైస్, ఈరోజు నా ఛాలెంజ్ని ఉదయం నుంచి మధ్యాహ్నం దాకా డ్యూటీకి లేట్ అయిన దాకా నా ఛాలెంజ్ డేని మీతో సరదాగా స్పెండింగ్ చేసుకుంటున్నాను, అంటే పంచుకుంటున్నాను. ఇంకా నేను ముందుకైతే ఇలాంటి వీడియోస్తో తిన్మర్ వీడియోస్తో మన పిల్లలతో కలిసినప్పుడు ఆ ఎంజాయ్మెంట్ అయినా నేను పోస్ట్ చేస్తూ ఉంటున్నాను. మీరు సపోర్ట్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. వీలైతే మన బ్యాండ్ ట్రూప్ వాళ్ళందరికీ మన వీడియోని లైక్ చేయమైతే నేను గట్టిగా అయితే పోతున్నాను. ఓకే, థ్యాంక్ యూ, ఉంటానా? ఈ టైంకి ఎప్పుడు మా బుడ్డోడు నిద్రపోయిండేవాడు, నిద్రపోలేదు. నేను పోయాంటే వాడికి ఇంకా ఆటలు ఆడుకోవడానికి వచ్చాడు మా నాన్న అనుకున్నంత కొండంత సంతోషం వాడికి. చూడండి, నేను చిక్కులు పెట్టినాను, వాడు అంత అర్థం చేసి నవ్వుతున్నాడు. ఏంది ఇంకా నిద్రపోకుండా ఆడుతున్నాడు. వాడు సమాధానం చెప్పుకుంటూ నవ్వుతూనే ఉన్నాడు.
ఇదే మా స్మాల్ ఫ్యామిలీ అనమాట. మా వైఫ్, మా కొడుకు వంశీకృష్ణ. చూడండి ఎంత బాగా నవ్వుతా ఉన్నాడు.